Familiarize with thermostatic and electronic expansion valve. నమస్తే, నా పేరు సత్య. ఈరోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో మనము థర్మోస్టాటిక్ మరియు ఎలక్ట్రానిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్లతో మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు: థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్ TXV భాగాలను గుర్తించడం, ఎలక్ట్రానిక్ విస్తరణ వాల్వ్ EEV గుర్తించడం మరియు దాని పనిని తనిఖీ చేయడం. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు మరియు సాధనాలు: డబుల్ ఎండ్ స్పానర్ 6 మిల్లీమీటర్ల నుండి 24 మిల్లీమీటర్లు ఒక సెట్, సర్దుబాటు చేయగల రేంజ్ 6 ఇంచులు ఒకటి, ట్యూబ్ కట్టర్ ఒకటి. అవసరమైన పరికరాలు: బల్బ్ లైన్తో థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్ ఒకటి, బాహ్య ఈక్వలైజర్తో థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్ ఒకటి, ఎలక్ట్రానిక్ విస్తరణ వాల్వ్ ఒకటి. కావలసిన పదార్థాలు: బనియన్ క్లాత్ 6 మిల్లీమీటర్ల ఫ్లేర్ నట్ 6, మృదువైన రాగి గొట్టాలు 6 మిల్లీమీటర్లు, థర్మోస్టాటిక్ ఎక్స్టెన్షన్ వాల్వ్, థర్మోస్టాటిక్ ఎక్స్టెన్షన్ డివైస్ అని కూడా పిలుస్తారు. ఇది కంప్రెసర్, ఆవిరిపోరేటర్ మరియు కండెన్సర్తో పాటు పారిశ్రామిక లేదా వాణిజ్య శీతలీకరణ వ్యవస్థలలో కీలకమైన భాగాలలో ఒకటి. ఈ వ్యవస్థలు సాధారణంగా బహుళ ఆవిరిపోరేటర్లను కలిగి ఉంటాయి. వీటిలో శీతలీకరణ ప్రవాహాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కటి థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్తో అమర్చబడి ఉంటాయి. నిర్దిష్ట సిస్టమ్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయబడిన వివిధ రకాల థర్మోస్టాటిక్ విస్తరణ కవాటాలు ఉన్నాయి. ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు వారు పనిచేస్తున్న శీతలీకరణ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఈ పారామితుల ఆధారంగా వాల్వ్లను ఎంపిక చేస్తారు. ముఖ్యంగా థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్ దాని ఒత్తిడిని తగ్గించడం మరియు ద్రవ్యరాశి ప్రవాహాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ఆవిరిపోరేటర్లోకి ప్రవేశించే శీతలీకరణ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఇది ఆవిరిపోరేటర్ అవుట్లెట్లో శీతలీకరణ ఉష్ణోగ్రతను పర్యవేక్షించడం ద్వారా రిఫ్రిజరెంట్ ప్రవాహాన్ని స్వయంచాలకంగా మాడ్యులేట్ చేయడం ద్వారా స్థిరమైన ఉష్ణోగ్రతని నిర్ధారించడం ద్వారా దీనిని సాధిస్తుంది. థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్ యొక్క భాగాలు: థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్ యొక్క బాహ్యంగా కనిపించే భాగాలలో బాడీ, బల్బ్ మరియు కేశనాళిక ట్యూబ్ ఉన్నాయి. బాడీ సాధారణంగా ఇత్తడి లేదా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది. 3 కనెక్షన్లను కలిగి ఉంటుంది: రిఫ్రిజరెంట్ ఇన్లెట్, రిఫ్రిజరెంట్ అవుట్లెట్ మరియు ఈక్వలైజేషన్ పోర్ట్. అదనంగా బాడీ రెగ్యులేటింగ్ స్క్రూ మరియు ప్లేట్ ఆకారపు తలని కలిగి ఉంటుంది. తల నుండి విస్తరించడం అనేది కేశనాళిక గొట్టం బల్బ్తో ముగుస్తుంది. అంతర్గతంగా TEV ప్రవేశంపై శీతలీకరణ ఒత్తిడిని తగ్గించడానికి క్రమాంకనం చేసిన కక్ష్యను కలిగి ఉన్న స్తూపాకార అసెంబ్లీని కలిగి ఉంటుంది. ఈ అసెంబ్లీలో శిథిలాలు మరియు మలినాలను ట్రాప్ చేయడానికి ఒక స్క్రీన్ చేర్చబడింది. ఇంకా ప్లేట్ ఆకారపు తల లోపల ఉన్న హెర్మెటిక్ డయాఫ్రాగమ్ బల్బ్లోని వాయువును మరియు వ్యవస్థలోని శీతలీకరణ నుండి కేశనాళికను వేరు చేస్తుంది. ఈ డయాఫ్రాగమ్ దాని విస్తరణ లేదా సంకోచాన్ని సూదికి ప్రసారం చేస్తుంది. ఇది వాల్వ్ సీట్ తెరవడం లేదా మూసివేయడాన్ని సర్దుబాటు చేస్తుంది. పర్యవసానంగా థర్మోస్టాటిక్ విస్తరణ వాల్వ్ నుండి నిష్క్రమించే శీతలీకరణ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. థర్మోస్టాటిక్ విస్తరణ కవాటాలు డయాఫ్రాగమ్ యొక్క కదలికను వ్యతిరేకించే స్ప్రింగ్ను కూడా కలిగి ఉంటాయి. ఈ స్ప్రింగ్ యొక్క శక్తి అమరిక స్క్రూను ఉపయోగించి చక్కగా ట్యూన్ చేయబడుతుంది. థర్మోస్టాటిక్ విస్తరణ కవాటాలు ఎలా పనిచేస్తాయి? శీతలీకరణ వ్యవస్థను సక్రియం చేసిన తరువాత మరియు అధిక ఉష్ణోగ్రత వద్ద శీతలీకరణ ప్రాంతంలో బల్బ్ పరిసర ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. పర్యవసానంగా బల్బ్ లోపల ఉన్న వాయువు గరిష్ట ఒత్తిడికి చేరుకుంటుంది. వాల్వ్ యొక్క అంతర్గత డయాఫ్రామ్ను పూర్తిగా విస్తరిస్తుంది. ఈ పరిస్థితులలో డయాఫ్రామ్ యొక్క శక్తి స్ప్రింగ్ మరియు రిఫ్రిజరెంట్ పీడనం రెండింటిని అధిగమిస్తుంది. దీని వలన
వాల్వ్ పూర్తిగా తెరవబడుతుంది మరియు ఆవిరిపోరేటర్ ద్వారా గరిష్ట శీతలీకరణ ప్రవాహాన్ని అనుమతిస్తుంది. గది మరియు బల్బ్ ఉష్ణోగ్రత తగ్గినప్పుడు బల్బ్ లోపల వాయువు యొక్క పీడనం తగ్గిపోతుంది. డయాఫ్రామ్పై పనిచేసే శక్తిని తగ్గిస్తుంది. పర్యవసానంగా స్ప్రింగ్ మరియు రిఫ్రిజరెంట్ పీడనం వల్ల కలిగిన శక్తి TeVని మూసివేస్తుంది. తద్వారా ఆవిరిపోరేటర్కు శీతలీకరణ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. చివరికి గది ఉష్ణోగ్రత స్థిరీకరించబడినప్పుడు డయాఫ్రామ్, స్ప్రింగ్ మరియు రిఫ్రిజరెంట్ యొక్క శక్తులు సమతుల్యతను సాధిస్తాయి. ఇప్పుడు మీ మొదటి పని ఎలక్ట్రానిక్ విస్తరణ వాల్వ్ యొక్క భాగాలను గుర్తించడం. ఎలక్ట్రానిక్ యొక్క లేబుల్ భాగాల పేర్లను గుర్తించండి. విస్తరణ వాల్వ్, TeV యొక్క వివిధ భాగాలు, ప్రధాన శరీరం, రిఫ్రిజరెంట్ ఇన్లెట్, శీతలీకరణ అవుట్లెట్, తొలగించగల టోపీ, పవర్ హెడ్, కేశనాళిక ట్యూబ్, సెన్సింగ్ బల్బ్. రికార్డ్ షీట్ యొక్క టేబుల్ 1లో రికార్డ్ చేయండి. TXVలో పనిచేస్తున్నారు. 3 విభిన్న శక్తులు TXV యొక్క ఆపరేషన్ను ప్రభావితం చేస్తాయి: బల్బ్ పీడనం, స్ప్రింగ్ పీడనం మరియు ఆవిరిపోరేటర్ ఒత్తిడి. బల్బ్ పీడనం ఆవిరిపోరేటర్ అవుట్లెట్ వద్ద ఉంచబడిన బల్బ్ నుండి ఉద్భవించింది. ఇది చూసిన ఉష్ణోగ్రతను గుర్తిస్తుంది మరియు ఏదైనా ఎత్తుకు ప్రతిస్పందనగా డయాఫ్రామ్ను అవరోహణ చేయమని అడుగుతుంది. స్ప్రింగ్ ఒత్తిడి స్థిరంగా ఉంటుంది మరియు డయాఫ్రామ్కు వ్యతిరేకంగా పైకి నెట్టడం ద్వారా బల్బ్ ఒత్తిడిని వ్యతిరేకిస్తుంది. పరికరాల తయారీదారు లేదా ఇన్స్టాలర్ ద్వారా వాల్ సెటప్ సమయంలో ఈ ఒత్తిడి క్రమాంకనం చేయబడుతుంది. చూసిన ఒత్తిడి పెరిగినప్పుడు ఆవిరిపోరేటర్ పీడనం డయాఫ్రామ్ను పెంచుతుంది. ఇది సిస్టంపై ఆవిరిపోరేటర్ యొక్క పనిభారం నుండి ఉత్పన్నమవుతుంది. ఇది గది ఉష్ణోగ్రత మార్పులు వంటి వివిధ ఆపరేటింగ్ పరిస్థితులలో హెచ్చుతగ్గులకు గురవుతుంది. వాల్వ్ తెరవడం లేదా మూసివేయడం ఈ 3 ఒత్తిళ్ల మధ్య సమతుల్యత ద్వారా నిర్ణయించబడుతుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ EEV వాణిజ్య కూల్ రూమ్లు మరియు వాకిన్ ఫ్రీజర్ల వంటి అనేక రకాల శీతలీకరణ సెటప్లలో కీలక పాత్రను అందిస్తాయి. ఆవిరిపోరేటర్లోకి శీతలీకరణ ప్రవాహాన్ని ఖచ్చితంగా నియంత్రించడం వారి ప్రాథమిక విధి. స్ప్రింగ్లు మరియు పుష్ రోడ్ల వంటి యాంత్రిక భాగాలపై ఆధారపడే సాంప్రదాయ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్లు TEV కాకుండా EEVలు మెరుగైన ఖచ్చితత్వం మరియు సామర్థ్యం కోసం మరింత అధునాతన డిజైన్ను ఉపయోగిస్తాయి. ఎలక్ట్రానిక్ కంట్రోలర్ నుండి సిగ్నళ్లకు ప్రతిస్పందించడం ద్వారా EEVలు ఆవిరిపోరేటర్లోకి శీతలకరణిగా ప్రవాహాన్ని సర్దుబాటు చేస్తాయి. శీతలీకరణ వ్యవస్థను అధిక ఖచ్చితత్వం మరియు సామర్థ్యంతో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఎవాపరేటర్లోకి ప్రవహించే రిఫ్రిజరెంట్ యొక్క ఖచ్చితమైన మొత్తాన్ని ఎలక్ట్రానిక్ విస్తరణ వాల్వ్ ఎలా నియంత్రిస్తుందో మీకు తెలుసా? కంప్రెసర్లోకి లిక్విడ్ రిఫ్రిజరెంట్ రాకుండా నిరోధించే నిర్దిష్ట సూపర్ హీట్ను సాధించడానికి వాల్వ్ పోర్ట్ను తెరవడానికి మరియు మూసివేయడానికి స్టెప్ లేదా స్టెప్పర్ మోటార్ అని పిలువబడే చిన్న మోటార్ను ఉపయోగించే డిమాండ్పై ఇది ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ కంట్రోలర్తో నిర్వహించబడే ఈ మోటార్లు తమకు అందే ప్రతి సిగ్నల్తో విప్లవంలో కొంత భాగాన్ని తిప్పుతాయి. సెకనుకు 200 దశల వరకు పనిచేస్తూ అవి స్టెప్ సిగ్నల్ల గణనను నిలుపుకుంటాయి. అవసరమైన విధంగా వాల్వ్ను ఏదైనా మునుపటి స్థానానికి తిరిగి ఇవ్వడానికి వీలు కల్పిస్తాయి. ఈ సామర్థ్యం శీతలీకరణ ప్రవాహం యొక్క ఖచ్చితమైన నియంత్రణను అనుమతిస్తుంది. EEVకి పంపబడే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ సాధారణంగా రిఫ్రిజరేటర్లలోని డిశ్చార్జ్ వాయు ప్రవాహానికి అనుసంధానించబడిన థర్మిస్టర్ నుండి వస్తాయి. ఉష్ణోగ్రత మార్పులతో దాని నిరోధకతను మార్చే నిరోధకం అయిన థర్మిస్టర్ ఉపయోగించబడుతుంది. అదనంగా ఇతర సెన్సార్లు ఆవిరిపోరేటర్ను సూపర్ హీట్ను పర్యవేక్షిస్తాయి. తక్కువ సూపర్ హీట్ పరిస్థితులలో కంప్రెసర్ను లిక్విడ్ ఫ్లడ్ బ్యాంక్ నుండి రక్షిస్తాయి. పీడనం, ఉష్ణోగ్రత మరియు సూపర్ హీట్ని నిర్వహించడానికి ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్లను కంట్రోలర్కు కూడా కనెక్ట్ చేయవచ్చు.
3 వైర్లను కలిగి ఉంటుంది. 2 అందించే శక్తిని మరియు 3వది అవుట్పుట్ సిగ్నల్గా పనిచేస్తుంది. ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్లు సిస్టమ్ ఒత్తిడి పెరిగే కొద్దీ వోల్టేజ్ అవుట్పుట్ను పెంచుతాయి. కంట్రోలర్ దానిలో ప్రోగ్రామ్ చేయబడిన ఒత్తిడి ఉష్ణోగ్రత పట్టికను ఉపయోగించి సిస్టమ్ యొక్క ఉష్ణోగ్రతను నిర్ధారించడానికి ఈ వోల్టేజ్ను ఉపయోగిస్తుంది. ఈఈవిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈఈవి ఉపయోగించడం యొక్క ప్రాథమిక ప్రయోజనం శీతలీకరణ వ్యవస్థ ద్వారా శక్తి వినియోగాన్ని తగ్గించడం. దీని ఫలితంగా మెరుగైన పనితీరు ఉంటుంది. ఖచ్చితమైన నియంత్రణ, లోడ్ మార్పులకు వేగంగా మరియు ఖచ్చితమైన ప్రతిస్పందన, అవసరమైన శీతలీకరణ యొక్క ఖచ్చితమైన మొత్తాన్ని పంపిణీ చేస్తుంది. 15% వరకు శక్తి మదుపును సాధిస్తుంది. టీఈవీతో పోలిస్తే విస్తృత భాగం లోడ్ వైదాన్యాన్ని అందిస్తుంది. పార్ట్ లోడ్ల వద్ద కూడా గరిష్ట సామర్థ్య నియంత్రణను నిర్వహిస్తుంది. రిఫ్రిజిరేటర్ కేస్ డిశ్చార్జ్ ఎయిర్ టెంపరేచర్ సెట్ పాయింట్పై నియంత్రణను కొనసాగిస్తే కంప్రెసర్ ఫ్లడ్ బ్యాక్ రక్షణకు అందించే వారి సామర్థ్యాన్ని వివిధ అప్లికేషన్లలో ఈఈవీల బహుముఖ ప్రజ్ఞకు ఆపాదించబడుతుంది. కొన్ని ఈఈవీ కంట్రోలర్లను నిర్దిష్ట నియంత్రణ అనువర్తనాల కోసం కూడా అనుకూలించవచ్చు. మీ తదుపరి పని ఎలక్ట్రానిక్ విస్తరణ వాల్వ్ యొక్క భాగాలను గుర్తించడం. ఎలక్ట్రానిక్ యొక్క లేబుల్ భాగాల పేర్లను గుర్తించండి. విస్తరణ వాల్వ్, ఈఈవీ యొక్క వివిధ భాగాలు: స్టేటర్ హౌసింగ్, స్టెప్పర్ మోటార్, వాల్వ్ బాడీ, కాయిల్స్, శాశ్వత అయస్కాంతం, షాఫ్ట్, థ్రెడ్ పనిచేసిన విధానం, వాల్వ్ సూది. రికార్డ్ షీట్ యొక్క టేబుల్ 2లో రికార్డ్ చేయండి. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనము నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనము థర్మోస్టాటిక్ మరియు ఎలక్ట్రానిక్ విస్తరణ కవటాల మధ్య తేడాలను నేర్చుకున్నాం. ఈ విధంగా మనము థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ టీఎక్స్వి మరియు ఎలక్ట్రానిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఈఈవి భాగాలను గుర్తించడం కూడా నేర్చుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాం. మీ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.